దేనికోసం అని పాడతారా అంటే పాడే పాటలో కూడా కృప ఉండాల. ఈ రోజులో పాడే పాట కృప లేదు. ఏముంది? అవతల డొప్పు కొడితే చాలు, భలే పాడవంటే చాలు, మన జబ్బలోనే మన తల పైకి వెళ్ళిపోతుంది. అవునా కదా? స్త్రీలు పాడుతున్నారు, పురుషులు పాడుతున్నారు, చర్చిల్లో పాడుతున్నారు, సినిమా థియేటర్లో పాడుతున్నారు. చర్చికి సినిమా థియేటర్కి తేడా ఉందా లేదా? రోడ్డు మీద తేజ కట్టి వారికి, డ్యాన్సులు కట్టి వారికి, ఇంటి దగ్గర ఆరాధించుకునే వారికి, క్రైస్తవుడికి తేడా ఉందా లేదా? ఎంత తేడా ఉందో తెలుసా? చీకటికి ఎలుగుకును అంత తేడా ఉంది. డ్యాన్సులు కట్టిన వాడు ఇచ్చలు విడతానానికి చూడు, ఆడితో బూతులాడు చక్కగా నవ్వుతాడు, ఆడితో అబద్ధం చెప్పు చక్కగా నమ్ముతాడు. ఒక అమ్మాయిని పిలిచి, అమ్మాయి నన్ను చాలా డీప్గా నన్ను లవ్ చేస్తున్నాను అని నేను ఒక పాట పాడు, ఆ మీద కవిత చెయ్యు, నమ్మొచ్చు. కానీ నా దేవుడి సన్నిధిలోకి రావాలంటే ఏం చేయాలి? పాట పాడే వ్యక్తి పాటలాగా జీవించాలి. అవునా కదా? దేవుడి సన్నిధిలో ఉండాలన్నా నువ్వు బయటున్నా లోపడున్నా ఒక రీతిగానే బ్రతకాలి. అలా భర్త భార్యల దాకా వెళ్తే భర్త భార్య ఏక శరీరమే ఉన్నారు. భార్య గాయపడితే భర్త గాయపడినట్లుగా, భర్త గాయపడితే భార్య గాయపడినట్లుగా. భర్త మాటలు తింటే నువ్వే తిన్నావు కదా, నాకేం సంబంధం అని అనగాడదు. అదే కృపను గురించి పాడాలి. దేవుడు కృప ఏమంటాడు పౌలు భక్తుడు? అన్నిసార్లు ప్రతి మాటలో కృతజ్ఞత చెల్లించాలి. ఏమంట? అన్నిసార్లు కృతజ్ఞత చెల్లించాలి, స్తుతులు చెప్పాలి దేవుడికి. ఎందుకంటే నీ ఊపిరి ఎప్పుడు ఆగిపోతే నీకు తెలియదు. భూమి మీద నువ్వు ఎందుకు జీవిస్తున్నావో తెలిసే పోనీ, అదైనా తెలియదా నీకు? ప్రతి ఒక్కరు పాటలు పాడతారు, నేను పాడతాను, నువ్వు పాడతావు, ఏ తేడా ఏంటి? తేడా చాలా ఉంటుంది అంటున్నాడు అక్కడ కింద. ఏమంటాడు? 2వ వచనంలోను, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదాను అన్నాడు. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదావు? ఎప్పుడు నువ్వు ప్రభువా నువ్వు నా యొద్దకు వస్తావంటే ప్రభు అంటాడు, ఒరే నువ్వు సినిమా థియేటర్లో పాడినట్లు పాడితే నీ యొద్దకు ఎలాగ వస్తాను రా? అంత జ్ఞానం లేకుండా నీ సేవకుడు చెప్తున్నాడా నీకు? నీ సంఘంలో పెద్దలో చెప్తున్నారా నీకు అంటే అని దేవుడు అంటాడంట. ఏమంటాడు? అంత జ్ఞానము లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు ఏట్రా? నేను నీ వద్దకు ఎలాగ వస్తానంటాడు. ఎవరితో? సినిమా పాటలు పాడిన వారితో. చాలా మంది పాటలు, దేవుడి పాటలు ఏంటి సినిమా పాటలాగా పాడేస్తారు. అలాగ ఎందుకయ్యా పాడేస్తారంటే, నేను నా పాట ఎవ్వరూ తక్కువ చూడ తెలుసా? నేను పాడితే 1000 మంది టపాట్లు కొట్టాలి, నేను పాడితే 1000 మంది డాన్సులు గాడేయాలా? నువ్వు పాడితే దేవుడు కృపను గురించి పాడాలి. నువ్వు పాడేటప్పుడు కృప ఆళ్ళబడి ఏం చేయాలంట? దేవుని ప్రభావం బయటికి రావాలి, ఆళ్ళను దురాత్మ బయటకు పోవాలి. ఎన్ని కృపను చోటు దురాత్మ ఉంటుందా? ఉండదా? ఉంటుంది. కానీ అది ఎక్కడ ఉంటుంది? బయట ఉంటుంది, నీ హృదయంలో ఉండదు. అలా మందిరికి పాటలు పాడేటప్పుడు హృదయంలో పడి దురాత్మలు పోతాయి, నేత్రాల్లో పడి దురాత్మలు పోతాయి, చేతుల్లో పడి దురాత్మలు పోతాయి, ఒంట్లో పడి దురాత్మలు పోతాయి. ఎన్ని రకాలుగా పోతాయి దురాత్మలు అంటే ఖచ్చితంగా పోతాయి. చేతులతో కొట్టాలనుకున్నాడు ఒకడు, నోరుతో తిట్టాలనుకున్నాడు ఒకడు, కళ్ళుతో చూస్తే నాశనం అయిపోవాలి. వాడి కళ్ళుతో అలా చూసినట్టునే నాశనం అయిపోవాలి, అలా చూసినట్టే నాశనం అయిపోవాలి మళ్ళీ అనుకున్న వారు ఉంటారు. నీ ప్రతిదిని దుష్టుడు నిన్ను అలా ప్రేరేపిస్తున్నాడు కనుక ప్రతి ఆలోచనలను యేసుక్రీస్తు నామములో కొట్టువేయబడను గాక. మైన్ ప్రేమైన దేవుని సంగ కృప అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? న్యాయమును గురించి పాడేదాను ప్రభువా. మరలా అంటాడు, యెహోవా నిన్ను కీర్తించేదాను,
యెహోవా నేను కీర్తించను. ఫస్ట్ అన్నాడు దేవుడా కృప, నీ కృప కోసమే నేను పాడుతా అన్నాడు. మళ్ళీ న్యాయం ఉండాలంట. న్యాయము, ఈ పాటలో న్యాయం లేకపోతే ఏముంది? దరిద్రం ఉందా? దరిద్రాలు ఉంటాయి. దరిద్రాలు నెత్తి మీద అలా పడతాయండి. ఎక్కడా? దరిద్రము కోసం బతకగాడుతాం. దరిద్రం అంటే చాలా సంపద ఉంటుందన్న కొన్ని సందర్భాల్లో సంపదలుగా మనకు అంతే దరిద్రం. మేము చాలా ప్రెస్టేజ్గా ఉన్నాము, మేము చాలా గొప్పగా బ్రతికాము. బా, మమ్మల్ని మించినోడు ఎవడు లేడు తెలుసా? నువ్వు మించినోడు ఎవడు లేడా? నువ్వు అనుకుంటే సరిపోద్దా? ఎవరు అనుకోవాలి? దేవుడు అనాలి, తర్వాత నీ పక్కన ఉన్న వాళ్ళు అనాలి. తప్పు కొట్టినంత మాత్రాన అందరూ క్యాప్స్ కొట్టేసినట్టు కాదు. నువ్వు బాగా పాడవంటే నువ్వు పాటలు బ్రతికేసినట్లు కాదు. నువ్వు ఎప్పుడైనా పాట పాడేటప్పుడు ఎవరైనా నీతో, నేను చెప్తున్నాను ఈరోజు ఈ శనివారం ఆరాధనలో, ఎవరైనా నువ్వు పాడేటప్పుడు, అన్న నువ్వు పాడేటప్పుడు నాలో ఉన్న దురాత్మ బయటికి పోయింది అంటేనే దేవుని కృప వచ్చినట్లు. నువ్వు పాడేటప్పుడు ఎవరు కృప అనట్లేదు, నువ్వు పాడేటప్పుడు ఎవరు న్యాయం అనట్లేదు, నీకు న్యాయమే లేదు. నీకు దేవుణ్ణి ఏమంటాడు చూడు, చర్చిలోనేమో నేను కృపను గురించి పాడేదాను ప్రభావాన్ని, న్యాయముని గురించి నేను పాడేదాను ప్రభావాన్ని. నీలో న్యాయము లేదు, నీలో యథార్థత లేదు. నీలో నువ్వు పాట పాడితే బాగానే ఉంటుంది, తర్వాత బయటికి వెళ్ళంటే ఒరే నువ్వు నాశనం అయిపోనా, ఒరే నువ్వు కొట్టువైపడినా, ఇంకా ఏంటి ఏమన్నాడు దేవుడు? ఒక మాట అన్నాడు, వాక్యం అంటే ఆహారము, ఆత్మీయ ఆహారము. ఈ ఆహారము కానీ ఏదైనా మించినది ఉందా? లేదంట ప్రపంచంలో. జున్ను తేనెల కంటే ఇదే బైబిల్ పెట్టుకొని ఎందుకు అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు, ఎందుకు మోసగాళ్ళు బయలుదేరారంటే మనుషులు కల్పన కథలకి బానిస అయిపోతున్నారు, కల్పన నటనలకి బానిస అయిపోతున్నారు. చూడండి, ఒక కీర్తన గ్రంథంలోనే మనకి ఇలా చెప్తే, కీర్తన గ్రంథం అంటే మామూలుదా? బైబిల్లో కీర్తనాలంటే గ్రంథంగా పేరు పెట్టబడింది. అవునా కదా? లేదా? గ్రంథం కదా? ఒక గ్రంథంగా పేరు పెట్టబడింది కీర్తనలు అంటే. 150 అధ్యాయాలు. మామూలు గ్రంథం అనుకుంటున్నారా కీర్తనల గ్రంథం అంటే? నేను కృపను గురించి న్యాయం గురించి పాడేదాను ప్రభువా అన్నాడు. మరలా యెహోవా నిన్ను కీర్తించేదాను, ఆ నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదాను. నువ్వు ఎప్పుడు నా వద్దకు వచ్చేదావు? నా ఇంట యథార్థముతో నడుచుకుంటున్నాడంట ఈయన. ఎవరు? నా ఇంట నేను యథార్థంగా నడుచుకుంటున్నాడంట. ఎవరు అంటే యథార్థంగా నడుచుకుంటానంటే ఒక మనుషుడు ఎప్పుడు నువ్వు నడవడు. బైబిల్ అంటది నువ్వు మనిషి రీతిగా నడవద్దు, ఆత్మరీతిగా నడువు, దేవుడి ప్రకారంగా జీవించాను అంటది. అయితే నా ఇంట యథార్థంగా నడుచుకుంటున్నట్టు ఎవరున్నారు? ఈయనలో ఎవరున్నారమ్మా? దేవుడు ఉన్నాడు. అని యథార్థంగా నడుస్తున్నట్టు ఎవరున్నట్లుగా? దేవుని కృప ఉన్నట్టుగా. నువ్వు మోసాన్ని అంగీకరించట్లేదంటే నీ హృదయంలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నువ్వు అక్రానికి ఆలోచిస్తున్నంటే నీలో ఎవరున్నారు? దురాత్మ కూర్చుంది. పాట పాడితే బయటకు వెళ్ళారే భలే పాడేవరా నువ్వు పాట. చూడండి, యవనస్తులు చాలా మంది పాటలు పాడతారు, బాగా యవనస్తులే పాడతారు. సూపర్లా పాడేవరా పాట అంటారు. అలాగవే అంటాడు ఆడమ్మో, అంత బాగా పాడానంటే తర్వాత ఒకరొకరు ఎలా మాట్లాడతాడు. మళ్ళీ ఆడికి పాడిపోతే ఊరుకోరు. తెలుసా మీకు సంఘంలో? ఒకసారి మేము వాక్యం చెప్పడానికి వెళ్ళాం ఒక ఊరు. పాటల కోసం సమయం దేవుడిని ఆపేశారండి వాళ్ళు పాటల కోసం. పాట ఎలాగుంటే కృపను గురించి పాడాలన్నాడు దేవుడు, న్యాయమును గురించి పాడాలన్నాడు. పాటల కోసం వాక్యం ఆపి చేశారండి వాళ్ళు. పాటలు పాడకి ఎక్కడికి ఎవరు ఎలా వెళ్ళిపోయారు తెలుసా? ఒకరు ఒకరు తెలియట్లేదు. ఆ వాక్యం జరుగుతుంటే చాలా తొందర అయిపోతున్నారు.
ప్రియమైన దేవుని సంగమా, మనం దేవుని కలిగి ఉన్నామంటే నిజంగా ఆయన కృప ఉంటుంది మనలో. ఏది వచ్చినా మనం ఎదుర్కొనే శక్తి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నాను నేను, నాకు నష్టం వచ్చింది, వాక్యం చెప్పకూడదంటే అని మీరు బాగోలేకపోతే ఏం చేస్తారు? మీరు చెప్పండి, మీరు బాగోలేకపోతే ఏం చేస్తారు? ఎవరైనా చర్చలు ఇసువది బాగోలేకపోతే ఏం చేస్తారు? అయ్యగారు బాగోలేదు, జ్వరం వచ్చింది, అమ్మా ఎక్కడున్నావు అమ్మా, ఫోన్ చేసి చేస్తే అమ్మా ఎక్కడున్నావు అని ఫోన్ చేసి అడిగితే, అయ్యగారు ఈరోజు రాలేనండి, బాగోలేదు, జ్వరం. నీకు జ్వరం వచ్చిందని పడుకున్నావు, తమ్ముడు ప్రార్థనకు వస్తున్నావు కదా రా అని అడిగితే, నాకు బాగోలేదని వస్తానని రాళ్ళు కొందరు అయితే బాగోలేదు. నువ్వు బాగోలేకపోతే పడుకోవచ్చు, మరి సేవకుడికి చెప్పాలా? ఏం చేయాలి? ఓ పని ఇచ్చాడు, నీ ఊపిరి ఆగిపోయినా నిలబడు, ప్రాణం పోతున్నా నిలబడు, అవునా కదా? ఒక పాస్టర్ గారు పాడొద్దయ్యా నేను డాక్టర్లు చెప్పినా, నీకు షుగరు ఆ గుండెలోనూ ఆక్సిజన్ అందుకే మొత్తం ఇబ్బంది అయిపోతుంది, పాటలు పాడకు, వాక్యం చెప్పు మళ్ళీగానా అని అంటే ఆయన పాటలే పాడతాడు, ఇంకా ఎక్కువైపోతే మరలా వెళ్తాడు హాస్పిటల్కి, తగ్గిపోద్ది అంతే. అంటే సేవకుడికి ఇచ్చే తలంతేటి? మరి అలాంటి సేవకుడి దగ్గర నువ్వు తునీకరిస్తున్నావు అంటే నువ్వు దేవుడి గారు తునీకరించినట్లే కదా. పాట పాడతాం, కమ్మనైన పాటలు, నీ మాట నా పాటగా అనుక్షణం పాడని యేసయ్యా, నీ మాట నా పాటగా, దేవుడి మాట ఇది పాటగా పాడేస్తాడు. అయితే దేవుడు ఏమంటాడు తెలుసా? దరిద్రమైన అన్ని తెచ్చి ఇక్కడే ఆడుతున్నావురా నువ్వు. ఎవడంటాడు? నీ మాట నా పాటగా అన్న బాగానే ఉంది, బయటికి వెళ్ళి నీ మాట నా పాటగా ఎవరు మాటరా? ఆ ఎదురున్నదా ఆ అమ్మాయి కోసమే పాడుతున్నావు నువ్వు? ఎరా నన్ను చూస్తున్నాను, నువ్వు జాగ్రత్త రాయి, కంగారు పడకు, నీ పని చెప్తానంటాడు దేవుడు. అప్పుడు ఎవరి ద్వారా మాట్లాడతాడు? సేవకుడు నిలబడతాడు, ఇలాగా మాట్లాడతాడు, ఈ రీతిగా నుంచుంటాడు, నాకులాగా మాట్లాడతాడు. పాటలు పాడేవారు అందరు దేవుడికి ఇష్టం లేదంట అని అంటే పాటలు ఆపేస్తారా? పాస్టర్ గారు ఇటు ఇలా చెప్తున్నాడంటే నిజం చెప్తున్నాడు, అలాగే చెప్తాడు. పాస్టర్ నోరు ఎవరు వాడుకుంటారు? దేవుడు వాడుకుంటాడు. మరి అలాంటి దేవాది దేవుడిని మోసం చేయడం ఎంత మాత్రం రైట్? ఈ మాట నా పాటగా పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. మొన్న మధ్యన వాడుకో యేసయ్యా నీ కాడే నేను మోస్తాను పాటకి ఒక దరిద్రుడు ఏం చేశాడంటే, దరిద్రుడు అంటే పాపము, జ్ఞానం లేనివాడు ఏమయ్యాడంటే వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియక దేవుడిని నమ్ముకొని మరలా దేవుడిని నమ్ముకున్నారు, వాళ్ళ తాతగారిని నమ్ముకున్నారు, దేవుడిని నమ్ముకున్నారు, చర్చికి వెళ్ళారు, పేరు పెట్టించుకున్నారు, మంచి పేరు. తర్వాత ఏమైంది తెలుసా? మళ్ళీ అనుజనులోకి వెళ్ళిపోయారు. క్రైస్తవ మతం మార్పు అంటున్నారు. ఏంటి మతం మార్పులు ఇక్కడ ఏమీ లేవు. ఎవరు మతాలు మార్చుకోలేదు. మేము మతాలు మార్చుకున్నా, నేను పిసరమేను, నేనేం మతం మార్చుకోలేదు.